హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య ప్రకాష్ మాట్లాడుకుంటూ ఉండడం లహరి చూసేస్తుంది. లహరి ఒక్కసారిగా షాక్ అయిపోయి కన్ఫర్మేషన్ కోసం బ్లాక్మెయిలర్కి కాల్ చేస్తుంది. బ్లాక్మెయిలర్గా ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి స్టన్ అయిపోతుంది లహరి. హలో, డివోర్స్ పేపర్స్ కాపీ తీసుకొచ్చావా అని బ్లాక్మెయిలర్ వాయిస్తో మాట్లాడుతూ ఉంటాడు ప్రకాష్. లేదు, ఇంకా అన్నయ్య వదిన కోర్టులోనే ఉన్నారు అని అంటుంది లహరి. చూడు, ఇంకొక 1 అవర్లో నా చేతిలో డివోర్స్ పేపర్స్ కాపీ ఉండాలి, లేకపోతే నీ వీడియోలన్నీ వైరల్ అవుతాయి అని చెప్పి కాల్ కట్ చేసి అనన్యకి హైఫై ఇస్తూ ఉంటాడు ప్రకాష్. ఇదంతా చూస్తూ లహరి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇన్నాళ్ళుగా తను ప్రేమించిన ఒక బాయ్ ఫ్రెండే ఇలా మోసం చేశాడని చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే అనన్య, సరే తన్ని ఇలాగే ఆడుకుంటే మనం అనుకున్నది సాధించడానికి ఎంతోసేపు పట్టదు, నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి అనన్య వెళ్ళబోతుంటే అక్కడ లహరి కనిపించేస్తుంది. ఒక్కసారిగా లహరిని పట్టుకొని, హేయ్ పిల్ల పిచ్చుక, ఏంటి మేం మాట్లాడుకుందంతా వినేశావా? అవును, దీని వెనకాల ఉన్నది నేనే. ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, నీ ప్రాణాలు పోవాలి అని చెప్పి ఇంకా అనన్య లహరిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. లహరి తప్పించుకునే ప్రాసెస్లో అనన్య 2 రౌడీలను పెట్టించి ఇంకొక పెద్ద కత్తి తీసుకొని లహరిని పొడి చేద్దామని వస్తే అప్పుడే ఆనంద భైరవి అక్కడికి వచ్చి అనన్య చెయ్యి విరిచేస్తుంది. ఒక్కసారిగా ఆనంద భైరవిని చూసి అనన్య షాక్ అయిపోతుంది. లహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న ప్రకాష్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే పరిగెత్తి పారిపోవాలనుకుంటే, ఎక్కడికి వెళ్తావురా అని చెప్పి అనన్య చేతిలో ఉన్న కత్తిని గట్టిగా విసిరి కొడతారు ఆనంద భైరవి. అది కొంచెంలో మిస్ అయి ప్రకాష్ ముందుకు వెళ్ళి ఆగుతుంది. ఇంకా ప్రకాష్ ఒక్కసారిగా వణికిపోతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటారు. వెంటనే ప్రకాష్ చెంప పగలకొట్టి, నువ్వు ఇదిగో దీనితో కలిసి ఇన్ని నాటకాలు, నా కుటుంబాన్ని ఇంత మోసం చేయాలనుకున్నారు కదా, నీ పని ఇలా కాదు, ఇన్స్పెక్టర్ అని అంటారు ఆనంద భైరవి. ఇన్స్పెక్టర్ ఎవరైతే ప్రకాష్ అంతకు ముందే మాట్లాడి పెడతాడో అండ్ ఆనంద భైరవి గారికి కూడా తెలిసి పరిచయం ఉన్న ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తారు. నువ్వు మేడం, వీడు పెద్ద ఫ్రాడ్ మేడం, వీడు నాతోనే డీల్ మాట్లాడుకున్నాడు అని అంటారు ఇన్స్పెక్టర్. ఓహో, ఇలాంటి పనులు కూడా చేశావా? కానీ వీడికి నా సర్కిల్ ఏంటో తెలియదు కదా ఇన్స్పెక్టర్ గారు. చెప్పాను కదా, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. అక్కడ ఎలాంటిది జరగకపోయినా వీడే జరిగినట్టు సృష్టించాడు, కాబట్టి మీరా ఎవిడెన్స్లన్నీ అని అంటారు ఆనంద భైరవి. మేడం, మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ మేడం, ఎంతోమంది జీవితాలకు వెలిగిచ్చారు. అలాంటిది మీకోసం మేము చిన్న ఫేవర్ చేయలేమా? ఖచ్చితంగా వీడికి 3rd డిగ్రీ ప్రయోగించి మరీ ఎవిడెన్స్లన్నీ ఎక్కడున్నాయో తెలిసేలా చేసి మీకిచ్చే బాధ్యత నాది మేడం. ఇంకా ఏంట్రా చూస్తున్నావు, పదా అని ప్రకాష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇన్స్పెక్టర్. అలా ఇంకా ఆనంద భైరవి లహరి దగ్గరికి వస్తారు. అమ్మ అని లహరి హక్ చేసుకుంటుంది. అనన్య పారిపోబోతుంటే అనన్య మెడపట్టుకొని, ఏయ్ ఎక్కడికి వెళ్తావే, నీ సంగతి ఇక్కడ కాదు, ఇంట్లో అందరి ముందు తేల్చుకోవాలి, పదా అని అంటుంది ఆనంద భైరవి. వద్దు వద్దత్తయ్య గారు, మీ కాలు పట్టుకుంటాను, ఈ విషయం నా భర్తకు తెలిస్తే ఇంకేమీ లేదు అని బ్రతిమలాడుతూ ఉంటుంది అనన్య. ఇన్ని రోజులు శిశుపాలుడి 100 తప్పులని కృష్ణుడు క్షమించినట్టు నీ 99 తప్పులని క్షమించా. కానీ ఎప్పుడైతే నువ్వు నా కూతురి జీవితంలో నాశనం చేయాలని చిచ్చు పెట్టావో నీ 100వ తప్పు పూర్తయిపోయింది, పదా అని చెప్పి మెడ పట్టుకొని అందరి ముందుకి తీసుకువెళ్తారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య ఫ్యామిలీ కోర్టుకి అటెండ్ అవుతారు. సో లాయర్ శరణ్య దగ్గరికి వచ్చి, దర్శన్కి విడాకులు ఇవ్వడం నీకు ఇష్టమేనా అమ్మా అని అడుగుతారు. పాపం దర్శన్ శరణ్య ఏం ఆన్సర్ ఇస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే, నాకు ఇష్టమే లాయర్ గారు అని చెప్తుంది శరణ్య. ఓకే, ఇంకొక 1 మంత్లో మీ ఇద్దరికి డివోర్స్ని ఇష్యూ చేస్తాం, దిస్ కోర్ట్ ఈస్ అజాయిండ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట జడ్జ్. ఇంకా లాయర్ దర్శన్ రాజేశ్వరరావు దగ్గరికి వచ్చి, 1 మంత్ జడ్జ్ గారు టైం ఇచ్చారంటే తను మీ ఇంట్లోనే ఉండాలి, ఇవి కోర్ట్ రూల్స్ అని చెప్తారు.
సో శరణ్యని తీసుకొని దర్శన్ రాజేశ్వరరావు కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా దర్శన్ శరణ్య రాజేశ్వరరావు ఇంటికి రీచ్ అవ్వగానే ఆనంద భైరవి సెంటర్లో నించోపెట్టి అనన్యని కోపంగా అందరూ చూస్తూ ఉంటారు. అమ్మా ఏమైంది, వదిన గారు ఏం చేశారు అని అడుగుతాడు దర్శన్. వదిన కాదు, రాక్షసి, రాక్షసి ఇది. ఇన్నాళ్ళు మన లహరిని బ్లాక్మెయిల్ చేస్తున్న వాడి వెనక ఉండి సూత్రధారిలా వాడిని ఆడించిన కీలు బొమ్మ ఇదిగో ఇదే అని అందరి ముందు ఆనంద భైరవి ఓపెన్ అయిపోతారు. ఒక్కసారిగా అనన్యకి కాళ్ళు చేతులు ఆడవన్నమాట. షివర్ అయిపోతూ ఉంటుంది. రోహిత్, లీలావతి, కోటేశ్వరరావు అందరూ అనన్య గురించి అతి పెద్ద నిజాలు ఆనంద భైరవి చెప్తే వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అనన్య దగ్గరికి వస్తాడు రోహిత్. నువ్వు నేను తాళి కట్టిన భార్యవా? ఛ, నీలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నాకు అసహ్యం వేస్తుంది. నీలాంటి దానికి ఇంట్లో ఉండనివ్వకూడదు, బయటికి పోవే అని చెప్పి గట్టిగా మెడ పట్టుకొని తోసేస్తారు రోహిత్. కరెక్ట్గా అలా వెళ్ళి తన డోర్ గుమ్మానికి తల కొట్టుకుంటుందన్నమాట అనన్య. కరెక్ట్గా తల వెనకాల భాగం తగిలేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది అనన్య. అందరూ షాక్ అయిపోతారు. అయ్యో అక్క అని శరణ్య అనన్య దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెనకాల నిండైతే బ్లడ్ వస్తుందన్నమాట. బ్లడ్ వస్తుంది అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. నాన్న రోహిత్, తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి నాన్న అని అంటారు ఆనంద భైరవి. వద్దు పిన్ని, తన్ని అలాగే వదిలేద్దాం అని అంటాడు రోహిత్. నాన్న తప్పు. ఎంతటి అపకారం చేసిన వాళ్ళైనా ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయపడాలి. అది మనిషిగా మనకున్న ధర్మం. చూసి ఒక ప్రాణం ఎలా తీస్తాం? తప్పు కదా. ఏదైనా ఉంటే వేరే విధంగా తేల్చుకోవాలి నాన్న, ఇలా కాదు. తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం రా అని చెప్పి రోహిత్, ఆనంద భైరవి, లీలావతి అందరూ కలిసి ఇంకా అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఈ గ్యాప్లో అనన్య ఒక కన్నుతో అందరినీ చూస్తూ వెంటనే సమీరకి మెసేజ్ పెట్టేస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ని. ఇంకా సమీర ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే అనన్యని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరుతుంది. అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రోహిత్, ఆనంద భైరవి ఫ్యామిలీ. అనన్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంక అనన్యకి మొత్తం బ్యాండేజ్ వేసి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు ఆనంద భైరవి. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే తలకి చాలా బలమైన గాయం తగలడం వల్ల తను గతం మర్చిపోయింది అండ్ తను మెంటల్లీ ఇన్స్టేబుల్ అయింది. ఐ మీన్ షీఈస్ లునటిక్ అని చెప్తారు. అంటే అని అంటారు, మానసికంగా బ్యాలెన్స్ లేకుండా పోయింది. మామూలుగా చెప్పాలంటే తను గతం మర్చిపోయింది అండ్ తనకి లైట్గా పిచ్చి అనేది కూడా వచ్చింది అని చెప్తారు. అంటే డాక్టర్, ఇప్పుడు తనకి జరిగిందేమి అని అడుగుతారు ఆనంద భైరవి. నో ఛాన్స్, తనకి జరిగింది ఏది గుర్తులేదు అండ్ తన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్న పాపలా చూసుకోవాలి. అల్లరి చేసినా మీరు తన్ని ప్యాంపర్ చేయాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకప్పుడే డాక్టర్ సమీరా దగ్గరికి వస్తారు. సమీరా డాక్టర్తో, థ్యాంక్ యూ డాక్టర్, మేము చెప్పమన్నట్టు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మీకు ఇస్తానన్నా బ్యాగ్ అని చెప్పి బ్యాగ్లో క్యాష్ పెట్టి డాక్టర్కి ఇస్తుంది సమీరా. ఇంకా అలా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సమీర దొంగతనంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. అనన్య ఇంకా లైక్ సింబల్ ఇస్తూ సమీర వైపు చూస్తూ ఉంటుంది. అనన్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు రోహిత్, ఆనంద భైరవి. ఇంకా అనన్య ఇంటికి వచ్చిన వెంటనే స్పృహలోకి వస్తుంది. ఎవరు నేను? ఏంటిదంతా? హే, ఇది ఇల్లా రాజభవనమా? ఎవరు మీరందరూ అని చెప్పి ఎగురుతూ సోఫా మొత్తం పాడు చేస్తూ ఇంకా లైక్ మెంటల్లా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట అనన్య. అదంతా చూసి ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ అందరూ సైలెంట్గా ఉంటారు. ఇంకా వెంటనే కాంచన మాత్రం వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిపోయింది, అల్లుడు గారు ఇది మీకు న్యాయమేనా అని అడుగుతుంది. చూడండి అత్తయ్య గారు, ఇంకొక్క మాట కూడా తన గురించి మీరు మాట్లాడద్దు. ఇప్పుడు గతం మర్చిపోయిందేమో కానీ తను చేసిన పాపాలని ఎవ్వరూ మర్చిపోలేదు. తన్ని లోపలికి తీసుకువెళ్ళండి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోహిత్. ఇంకా కాంచన అనన్యని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. కానీ శరణ్య మాత్రం
పాపం అందరికీ ఇష్టమైన కర్రీస్ అన్నీ వండి తెచ్చి, అత్తయ్య గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు లహరి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా, అందుకే మీకు ఇష్టమైన కర్రీ చేశాను. నా చేత్తో తినడం అంటే మీకు ఇష్టం కదా అని చెప్పి పాపం అలా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట అందరూ. ఎవరికి ఏమీ అర్థం కాదు. సడన్గా శరణ్య ప్రవర్తన ఎందుకు ఇలా షిఫ్ట్ అయిపోయిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు దర్శన్. ఏవండి, మీరు మొన్న పాయసాన్ని చాలా ఇష్టంగా తిన్నారు, అందుకే మీకోసం చేశాను అని చెప్పి వడ్డిస్తూ ఉంటే ఇంకా వెంటనే పైకి లేస్తాడనమాట దర్శన్. ఒక్కసారిగా శరణ్య దర్శన్ వైపు చూస్తుంది. నాకు ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం బాధగా చూస్తూ ఉంటుంది శరణ్య. ఇంకా లీలావతి వాడిని అనాల్సిన మాటలన్నీ అని, ఇష్టం లేకపోయినా విడాకులు ఇస్తానని చెప్పి ఇప్పుడేమో నచ్చిన కూర చేశాను తినండి అంటే ఎలా తింటాడు పాపం, వాడి మనసు ఎంతలా నొచ్చుకుందో అని అంటారు లీలావతి. ఆనంద భైరవి పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా అలా అందరూ భోజనం చేసిన తర్వాత నువ్వు భోజనం చేయమ్మా అని అంటారు ఆనంద భైరవి. లేదత్తయ్య గారు, నాకు ఆకలిగా లేదు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతారు శరణ్య. పాపం ఆనంద భైరవికి చాలా బాధేస్తుంది. ఇంకా వెంటనే ప్లేట్లో భోజనం వడ్డించి దర్శన్ శరణ్య కోసం తీసుకువెళ్తారు ఆనంద భైరవి. శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. దర్శన్ శరణ్యతో ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా వెనక్కి తిరిగి కూర్చుంటారు. ఏవండి అని పిలిచేలోపు, వద్దు శరణ్య, ఏమీ మాట్లాడొద్దు, ఇంకా నీ నుండి అలాంటి మాటలు విని నేను తట్టుకోలేను, ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోబోతుంటే, నాన్న దర్శన్, ఆగు నాన్న, రా కూర్చో అని చెప్పి శరణ్య దర్శన్ని పక్కన కూర్చోబెడతారనమాట ఆనంద భైరవి. ఇంకా దర్శన్ శరణ్య పక్కన కూర్చుంటారు. చూడు నాన్న, ఎవరి మీదో కోపం ఆకలిపై చూపించకూడదు, ఇదిగో రా భోజనం తినిపిస్తాను అని చెప్పి ఇద్దరికీ పాపం భోజనం కలిపి తినిపిస్తూ ఉంటారు ఆనంద భైరవి. అలా ఇంకా శరణ్య చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. శరణ్య, ఒక్కసారి లహరి విషయం నీకు ఎవరు చెప్పలేదు, చెప్పకుండానే నీలో ఇంత మార్పు వచ్చిందేంటో అనుకున్నాను. లహరి విషయం, లహరి కిడ్నాప్ ప్రూఫ్ కేస్ సాల్వ్ అయిపోగానే, ఆ బ్లాక్మెయిలర్ అరెస్ట్ అయిపోగానే నీలో మళ్ళీ మార్పు మొదలైంది. మునపటి శరణ్య కనిపిస్తుంది. దీనికి కారణం లహరినే కదా అని అంటారు ఆనంద భైరవి. అత్తయ్య అని అంటుంది శరణ్య. వద్దు వదినా, ఆపద్దు, అమ్మని ఆపద్దు, చెప్పనివ్వు. అమ్మ, అన్నయ్య, వదిన నాతో ఒట్టేయించుకుంది, కానీ ఇప్పుడు ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కాబట్టి, ఇంకా నా ప్రాబ్లం లేదు కాబట్టి, ప్రకాష్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి నేను నిజం చెప్తున్నాను వదిన అని అంటుంది లహరి. ఇంకా పాపం శరణ్య సైలెంట్గా ఉంటుంది. ఏంటమ్మా, ఏంటా నిజం లహరి అని అడుగుతాడు దర్శన్. అన్నయ్య, నీతో ఇంట్లో వాళ్ళందరితో విడాకులు కావాలని వదిన అడిగింది తన స్వార్థం కోసం కాదన్నయ్య, నా కోసం. బ్లాక్మెయిలర్ నా వీడియోలన్నీ వీళ్ళకి ఇవ్వాలి అంటే నువ్వు వదిన విడిపోవాలి, విడాకులు ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు. అందుకే ఆ విషయం తెలుసుకున్న వదిన తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని నాకిచ్చి తను నీతో విడిపోవాలనుకుంది. అందరి ముందు చెడ్డది అయి కఠినంగా మాట్లాడింది, అంతేకాని ఇందులో తన స్వార్థం ఏమీ లేదన్నయ్య అని ఎమోషనల్గా చెప్తుంది లహరి. దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవును నాన్న, తను ఎప్పుడూ నేను శ్రీరాముడనే అనుకుంది, నీలో దేవుణ్ణే చూసుకుంది, కానీ ఎప్పుడూ నీకు బాధ పెట్టాలని కానీ నిన్ను అవమానించాలని కానీ అనుకోలేదు. పరిస్థితుల వల్లే తను అలా ప్రవర్తించింది. ఇది మాత్రం నిజం నాన్న. శరణ్య దేవత నాన్న, దేవత అని ఆనంద భైరవి చెప్తారు. పాపం శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు దర్శన్. అలా ఇంకా ఆనంద భైరవి ఇద్దరికి భోజనం తినిపించిన తర్వాత, మీ కొత్త జీవితం మొదలవ్వాలని అనుకుంటున్నాను నాన్న, ఇప్పటికైనా మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగాలి అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి ఆనంద భైరవి అండ్ లహరి వెళ్ళిపోతారు. ఇంకలా శరణ్య వైపు చూస్తూ శరణ్యని హక్ చేసుకుంటాడు దర్శన్. సారీ శరణ్య, నేను చాలా బాధ పెట్టాను. నువ్వు చేసే ప్రతి పని వెనక కారణం ఉంటుందని తెలుసుకోలేక ఇప్పుడు కూడా నిన్ను అపార్థం చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సారీ. ఇకపై
మన మధ్యలో ఎలాంటి అపార్థాలు ఉండవు అని చెప్పి ప్రేమగా హక్ చేసుకుంటాడు దర్శన్. అదంతా చూస్తూ శరణ్య చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దొంగతనంగా ప్రకాష్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తుంది సమీర. మాస్క్ పెట్టుకొని మొత్తం పైన చున్నీ కప్పుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఏమా ఎవరు నువ్వు అని అడుగుతారు. ప్రకాష్ అని వాయిస్ మార్చి మాట్లాడుతుంది. ఓ వాడి తరపా వెళ్ళు అని అంటారు ఇన్స్పెక్టర్. ఇంక పాపం సమీర ప్రకాష్ దగ్గరికి వస్తుంది. ప్రకాష్ని ఫుల్గా కొట్టేసి ఉంటారనమాట. అదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది సమీర. అన్నయ్య అని అంటుంది. అమ్మ సమీర నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నీ ప్రాణానికి ప్రమాదం, వెళ్ళిపోమ్మా అని అంటాడు ప్రకాష్. అన్నయ్య నువ్వు నా కోసం ఇంత చేశావు, అలాంటిది నిన్ను జైలు పాలు చేసింది ఆనంద భైరవి. ఇకపై నా పగంతా ఆనంద భైరవి పైనే. ఇన్ని రోజులు నేను దర్శన్ నా సొంతమైతే చాలు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది అన్నయ్య, దర్శన్ కాదు ఆ కుటుంబం అంతా నాశనమైపోవాలి. ఆనంద భైరవి చచ్చిపోవాలి. ఇప్పటి నుండి నా ధ్యేయం అదే అన్నయ్య. నిన్ను ఎలా అయినా విడిపిస్తాను. నువ్వు రిలీజ్ అయ్యాక ఇద్దరం కలిసే ఆ ఆనంద భైరవి ఫ్యామిలీపై పగ తీర్చుకుందాం అన్నయ్య, పగ తీర్చుకుందాం అని శబదం చేస్తుంది సమీర. సమీర వైపు చూస్తూ ఉండిపోతాడు ప్రకాష్. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ ఇద్దరు ఇంకా హ్యాపీగా హాల్లోకి వస్తూ ఉంటే ఆనంద భైరవి వాళ్ళిద్దరి వైపు చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా ఇద్దరిని ఒక భుజంపై ఒకరి భుజంపై తీసుకొని అలా హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తున్న అనన్య, అత్తయ్య గారు మీరు నేను అందరూ పిచ్చిదాన్ని అయిపోయాను అనుకుంటున్నారు కదా, కానీ నేనంటే ఏంటో చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. నన్నే ఈ స్థాయికి వెళ్ళేలా చేశారు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను, మీ జీవితంలో కొలతలు రేపుతూనే ఉంటాను అని మనసులో అనుకుంటుంది. అప్పుడే అక్కడికి రోహిత్ వచ్చి, ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. నాకు బాబు కావాలి, నాకు బాబు కావాలి, బొమ్మ కావాలి, ఆడుకోవాలి అని అంటుంది అనన్య. ఎలా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రోహిత్. ఇంకా అలా రోహిత్ వైపు చూస్తూ ఉంటుంది అనన్య. ఇటువైపు ఆనంద భైరవి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి హ్యాపీగా ఉంటారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.